షలోం ప్రియులారా, మనం ఈ యొక్క పెసహ పండుగ దినాలలో ఆయన సన్నిధిలో ఆయన జీవాహారము చేత పులియని ఆహారమని ఆత్మీయ ఆహారము చేత మనం ఆత్మీయంగా బలపరచబడుతున్నాం కదా. అనంతర కృపలో లేఖన భాగాలను కూడా మనం వింటూ ఆత్మీయంగా ఇంకా ఎంతో పురుకొల్పబడుతున్నాం. ప్రియులారా, ఈ విధంగా పరమతని చిన్న మందును ప్రేమించి అనేక మంది ఉపదేశకుల చేత అనేక ఉపదేశాలు ఉపదేశింపజేస్తున్నాడు. శ్రేష్టమైన ఉపదేశాలు మనం వింటున్నాం. అక్కడ ఈ దినం కూడా అనంతర కృపలో లేఖన భాగంలో చూసుకుంటుంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మెస్సయాను మన పస్కా పశువు వధింపబడెను. ప్రియులారా, యెహోషువ మెస్సయాను మన పస్కా పశువు వధింపబడెను. ఎందుకనగా ఆ మొదటి నెల 14వ దినం సాయంకాలం మందు ఆ పస్కా పశువు వధింపబడాలి. ధర్మంలో రాయబడిన ప్రకారముగా మన పితరులందరూ కూడా ఆ విధంగా మొదటి నెల 14వ దినం సాయంకాలమున ఆ పస్కా పశువును వధించేవారు. అయితే ఆ పస్కా పశువు రక్తము ద్వారా పాప క్షమాపణ జరగడం లేదు. ప్రతి సంవత్సరము ఆ విధంగా పస్కా పశువును వధింపవలసి వస్తుంది. కాబట్టి ఆ విధంగా పాపములు తిరిగి జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుందని యెహోషువ మెస్సీయగా ఆయనే సర్వోన్నతుడే సర్వాధికారి యెహోవానే యెహోషువ మెస్సీయగా ఈ భూమి మీదకి అరుదించి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి పస్కా పండుగ రోజున ఆ మొదటి నెల 14వ దినము సాయంకాలం మందు ఆ పస్కా పశువు స్థానములో ఆయన బలియాగమయ్యాడు. కాబట్టి ఆ పస్కా పశువును మొదటి నెల 10వ దినమున ఎన్నుకుంటారు, ప్రత్యేకపరుస్తారు. ఆ విధంగా మొదటి నెల 10వ దినమున యెహోషువ మెస్సీయ యెరూషలేముకు ఆయన వస్తూ వచ్చాడు. యెరూషలేముకు వచ్చినప్పుడు ఇదిగో దావీదు కుమారుని పేరు వచ్చిన వానికి స్తోత్రం కలుగును గాక, హోసన్నా జయము అని అలనాడు ఇజ్రాయేల్ అందరూ కూడా దారి వెంబడి బట్టలు పరిచి ఆయన గాడిద పిల్ల మీద కూర్చొని పెట్టి యెరూషలేముకు తీసుకొని వస్తారు. కాబట్టి ఆ పస్కా పశువు అక్కడ ఏ విధంగా ఎన్నుకుంటారో యెహోషువ మెస్సీయ పస్కా పశువుగా ఆయన యెరూషలేములోకి అడుగు పెడుతున్నాడు. ఆ విధంగా యెరూషలేములో అడుగుపెట్టిన ఆయన పస్కా పండుగ రోజున మొదటి నెల 14వ దినం సాయంకాలమున ఆ పస్కా పశువు ఏ సమయానికి వధింపబడుతుందో అదే సమయంలో యెహోషువ మెస్సీయ మ్రాణులో బలియాగమయ్యాడు. ఆయన రక్తము కార్చాడు. ఆ రక్తము ద్వారా ఆయన కార్చిన ఆ రక్తము ద్వారా సమస్త మానవాళికి పాప క్షమాపణ కలిగింది. ఆ రక్తము ఇక ఎన్నడూ మన పాపములు జ్ఞాపకం చేయనియదు సుమా. కాబట్టి ఆ రక్తములో కడగబడడం ద్వారా మన పాపములన్నిటి కూడా ఆయన కడిగివేసి ఇక ఎన్నడూ నీ పాపములు జ్ఞాపకం చేసుకున్నాను అని ఆయన సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ఆ రక్తమే మనకు అర్హతనిచ్చింది. మెస్సయ్య వారు కార్చిన పరిశుద్ధమైన రక్తము మనకు అర్హతనిచ్చింది. కాబట్టి యెహోషువ మెస్సయ్య పస్కా పశువు స్థానములో ఆయన పస్కా పశువుగా వధింపబడ్డాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు మాట అంటున్నాడు, మెస్సయ్యను మన పస్కా పశువు వధింపబడెను. కాబట్టి ఆ వధింపబడిన యెహోషువ మెస్సయ్య మన కొరకు మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచి ఆరోహణమై మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. అట్టి విధంగా ఆయన పస్కా పశువుని మనం ఆచరిద్దాం. పరిశుద్ధుర సర్వోన్నత జీవాధిపతి అయ్యా, పస్కా పశువు స్థానంలో మీరు యెహోషువ మెస్సయ్యగా అయ్యో తండ్రి మీరు బలియాగమైనారు నాయన. మెస్సయ్యను మన పస్కా పశువు వధింపబడెను అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు తండ్రి. కాబట్టి తండ్రి మీరు వధింపబడి మా కొరకు రక్తము కార్చి మరణించి 3వ తిరిగి లేచినారు. మీ రక్తంలో మా పాపలను క్షమించినారు, కడిగినారు, పరిశుద్ధపరిచి విమోచించినారు, నీ సొత్తుగా చేసుకున్నారు తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. అట్టి విధమైన ఆత్మీయమైన ఆ యొక్క తండ్రి ఆశీర్వాదముతో మేము నిరంతరం స్తుతించుటకు గణపరచుటకు సాయం చేయమని ప్రార్థిస్తూ యెహోషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోషువ మెస్సీయ కృపా కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.